యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు మీ కుటుంబాలు అందరూ బాగుంటారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీరు విన్న తర్వాత అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడాలి. ప్రతి ఆదివారం వేసే సమయంలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఈ వాగ్దానాలు మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రవేశిస్తున్నాడు. రెండు వాగ్దానం చదువుకున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. భయపడకుము, నేను నీకు సహాయం చేసేదను. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకను మనుషులకు సహాయం కావాలి. ఎవరికైనా సరే సహాయం కావాలి. నడవటానికి, వెళ్ళటానికి, రావటానికి, ఉండటానికి, కుటుంబంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, పిల్లల చదువులు, అన్ని కోణాల్లో మనం దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, భయపడొద్దు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? అయితే నీకు ఎవరో సహాయం చేస్తానని సహాయం చేయలేదు. ఎవరో మాట ఇచ్చి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి మోసం చేశారు. నిందలు, అవమానాలు, ఆటుపోట్లు ఉన్న అప్పులైపోయావు. సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు. ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వెవరైనా సరే, ఎక్కడున్నా సరే, ప్రభు హస్తం వచ్చి నీకు సహాయం చేయబోతుంది. ఎంత కాలంగా ఎదురు చూస్తున్నారా? ఎన్నో రోజులు గడుపుతున్నారు కదా. ఎన్నో రోజులు ఉపవాసాలు మరపెడుతున్నాం. దేవుని సహాయము హెల్ప్ ఈజ్ ఆన్ ద వే టు యూ. ఆయన నీ కొరకు తన సహాయాన్ని పంపించబోతున్నాడు. ఈరోజు ఆ సహాయం మీకు పొందబోతున్నారు. ఈ నెలంతట్లో దైవికమైన సహాయం మీకు కలగబోతుంది. నీ వివాహ విషయంలో దేవుడు సహాయం చేయబోతున్నాడు. నీ గర్భాల విషయంలో ఎన్నోసార్లు హాస్పిటల్కి వెళ్తున్నావా, చేస్తున్నావా? ఈసారి తప్పనిసరిగా దేవునికి సహాయం చేస్తాడు. ఉద్యోగ విషయంలో ఎన్నోసార్లు ఎగ్జామ్స్కి వెళ్తున్నావు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నావు, ఫెయిల్ అయిపోయి చేస్తున్నావా? దేవుడు తప్పనిసరిగా ఈసారి నీకు సహాయం చేయబోతున్నాడు. ఘనమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. నీ వ్యాపారంలో లాస్ అయిపోతున్నావు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదా? అయితే దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఆయన సహాయం చేస్తే వ్యాపారాల అభివృద్ధి, నీ జీవితంలో గొప్ప కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని కోణాల్లో నేను దీవించాలి, ఆశీర్వదించాలి, నేను బలపరచాలని కోరుతాను. నీ భర్త మారు మనసు లేదు, రక్షణ లేదు, నేను ఇంకా ఏడిపిస్తున్నాడు. ఎక్కడెక్కడో ఉన్న పని కొరకు ఇల్లో అక్కడ కూడా నీకు నెమ్మది లేదు, నీ పిల్లల్ని మాట్లాడట్లేదు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన సహాయం చేస్తే నీవు, నీ కుటుంబం, ఇల్లంతా కూడా దేవుని సన్నిధిలో ఉంటారు. ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయన సహాయం పొందుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఎంతమంది ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. వారందరికీ సహాయం చేస్తాను. భయపడొద్దు. బంధువులు విడిచిపెట్టారు, స్నేహితులు విడిచిపెట్టారు, సహాయం చేస్తా అన్నవారు మాట్లాడట్లేదు, అయినా భయపడొద్దు. ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ పిల్లల జీవితంలో ఆయన సహాయం పొందుకోబోతున్నావు. చాలా మంది కన్నీరుతో ఉన్నారు, వేదనలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. ఈ ఉదయకాల సమయం మాట వింటున్నారు. ప్రభా నాకు సహాయం చేయండి. అందరూ అడగండి, ప్రభా నాకు సహాయం చేయండి, ప్రభా నాకు సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్. ఆయనకు సహాయం చేయబోతున్నాడు. సహోదరి, సహోదరుడా, నీ కుటుంబంలో నీ పిల్లలకు సహాయం చేయబోతున్నాడు, నీ భర్తకు సహాయం చేయబోతున్నాడు. నీ కోణంలో, ప్రతి వ్యాపారంలో దేవునికి సహాయం చేయబోతున్నాడు. అన్ని కోణాల్లో దీవించబడిపోతున్నావు. నీ కన్నీరు, నీ వేదన, దుఃఖం చూస్తాడు ఆయన. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఆయన సహాయం పొందుకోబోతున్నారు. ఈరోజు ఒక్కొక్కరిని దీవించి, ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన సహాయాన్ని పంపించబోతున్నాడు. ఈ నెలంతా ప్రతిరోజు కూడా నీవే సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో ఆ సహాయాన్ని దొరకబోతుంది. గాడ్ బ్లెస్ యు.